హాయ్ అండి, నేను మీ మెర్సీని. మన ఆహారం మన ఆరోగ్యము. దొండకాయతో స్పెషల్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. మామూలుగా దొండకాయ కూర తినాలంటేనే పిల్లలు కొంచెం ఇష్టపడరు, కానీ ఇష్టంగా తినేలాగా ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. దొండకాయలు 1/2 కేజీ తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసానండి. ఈ కర్రీకి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దొండకాయ కర్రీ తయారు చేసుకోవటానికి ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, ఆనియన్ వేసుకోవాలి. క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకోవాలి. మూత పెట్టేసుకుని 5 నిమిషాలు వేయించుకోవాలి. కట్ చేసుకున్న టమాటోస్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు, కారం, కర్రీనంతా సపరేట్ చేసుకొని ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ 5 తీసుకున్నానండి. మీకు ఎక్కువగా కావాలన్నా కానీ వేసుకోవచ్చు, ఎన్ని ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. అస్సలు ఎగ్స్ వేసే కదిలించొద్దండి. వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్, మనం వేసుకున్న రెడ్ చిల్లీ పౌడర్ సరిపోయిందో లేదో చెక్ చేసుకునండి. ఇలా పెద్ద పెద్ద పీసెస్ లాగా ఇష్టం లేకపోయినా వీటిని ఇలా మ్యాష్ చేసుకోవచ్చండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. ఈ ఎగ్స్కి కూడా సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ పట్టేలాగా ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. దొండకాయ కర్రీ అయిపోయిందండి. చక్కగా రైస్లో కానీ, రోటీలో కానీ, పుల్కాలో కానీ సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అండి. ఎందుకంటే మనము ఎగ్ వేసాం కాబట్టి కంపల్సరీగా పిల్లలు దొండకాయ కూర తినడంలో కూడా చక్కగా తింటారు. చూడండి, ఇలా దొండకాయ కూర అంటేనే ఇష్టం లేని పిల్లలు చక్కగా తినేస్తారండి. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్స్ పెట్టండి, లేదంటే ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.